కు నమస్కారం. రేడియో హెల్త్కి స్వాగతం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ ఎపిసోడ్లో చాలా ముఖ్యమైన విషయాల్ని, విలువైన సమాచారాన్ని విందాం. చాలామందికి గోళ్ళు విరిగిపోతూ ఉంటాయి. మీ నెయిల్స్ ఇలాగా ఫ్రీక్వెంట్గా తరచుగా విరిగిపోతుంటే ఏం చేయాలి? కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి. వీటిని పాటిస్తే ఈ ప్రాబ్లంని మీరు ఎదుర్కోవచ్చు. కొంతమందిలో ప్రత్యేకంగా వాత నేచర్ ఉన్నప్పుడు, అంటే వాత ప్రకృతి ఉన్నప్పుడు ఇలా గోళ్ళు విరిగిపోతూ ఉంటాయి. అప్పుడు సింపుల్గా కొన్ని సూచనలు పాటించాల్సి ఉంటుంది మీరు. అప్పుడు ఈ సమస్య తగ్గటమే కాదు, నిజానికి చక్కటి పొడవైన ఆరోగ్యకరమైనటువంటి గోళ్ళని మీరు సొంతం చేసుకోవచ్చు. ఇంతకీ మరి ఈ టిప్స్ ఏమిటి తెలుసుకుందాం. మొట్టమొదటండి మీరు తెలుసుకోవాల్సింది, మీరు పాటించాల్సింది చక్కటి పోషకాహారాన్ని తీసుకోవటం. డైట్లో చాలా ప్రాముఖ్యత ఉంది. గోళ్ళను ఆరోగ్యంగా విరగకుండా ఉంచుకోవటానికి మనం తీసుకునేటటువంటి ఆహారం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా బయోటిన్ అని ఉంటుంది. ఈ బయోటిన్ ఎక్కువగా ఉండేటువంటి ఆహారాలు తీసుకోవాలి. బయోటిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు ఏమిటి? కోడిగుడ్లు, కాలీఫ్లవరు, అవకాడో అనేటటువంటి పండు. ఇది మీకు సూపర్ బజార్లో దొరుకుతుంది. ఈ మధ్య ఫ్రూట్ స్టాల్స్లో కూడా దొరుకుతుంది. వీటిని మీరు తీసుకున్నారనుకోండి, అప్పుడు ఈ బయోటిన్ అనేది మీకు పెరుగుతుంది. దీంతో గోళ్ళు చక్కగా దృఢంగా ఆరోగ్యంగా పెరుగుతాయి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. విటమిన్లు కూడా బాగా తీసుకోవాలి. ప్రధానంగా విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, ఇంకా కొన్ని మినరల్స్, ఉదాహరణకు కాల్షియం, ఐరన్, ఇలాంటి వాటితో పాటుగా ప్రోటీన్స్ ఎక్కువ ఉండే ఆహారాన్ని కూడా తీసుకోవాలి. అప్పుడు మీ గోళ్ళు చాలా హెల్దీగా కనిపిస్తాయి, ఆరోగ్యంగా పెరుగుతాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే మరొక ముఖ్యమైన విషయం ఉంది. నిర్జలీయత రాకుండా చూసుకోవాలి. అంటే తగినంత వాటర్ తీసుకోవాలి. ఈ నెయిల్స్ కాస్త పెరగానే అప్పుడు పొడిబారి పెళుసుగా మారి విరిగిపోతూ ఉంటాయి. పెద్ద చెట్టు గాలి తాకిడికి ఎట్లయితే గురయ్యి విరిగిపోతూ ఉంటుందో మన నెయిల్స్ కూడా అంతే. కాస్త పొడుగు పెరగగానే అవి విరిగిపోవటం మొదలు పెడతాయి. అయితే దీన్ని నివారించాలంటే హైడ్రేటెడ్గా ఉండాలి. అంటే తగినంత నీళ్లు తాగాలి. తగినంత అంటే ఎంత? అంటే మీ మూత్రం తెల్లగా నీళ్ళలాగా రావాలి. ఉదాహరణకు 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగితే సరిపోతుంది. అదనంగా మాయిశ్చరైజింగ్ని కాపాడుకోవాలి. దీనికి మీరు హ్యాండ్ క్రీమ్స్ వాడుకోవచ్చు. లేదు అంటే సింపుల్గా కొబ్బరి నూనెలో కాస్త నీళ్లు కలిపి గిలకొట్టి దాన్ని రాసుకున్నా సరిపోతుంది. లేకపోతే వెన్నపూస రాసుకున్నా సరిపోతుంది. ఇలా ఏదైనా సరే మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాసుకుంటే మీ గోళ్ళు హెల్దీగా ఉంటాయి. ప్రధానంగా దాని చుట్టుపక్కల ఉండేటటువంటి క్యూటికల్ అంటే చర్మం కూడా హైడ్రేటెడ్గా ఉంటుంది. అప్పుడు ఆ గోళ్ళు విరిగిపోయే ప్రమాదాన్ని మీరు తగ్గించవచ్చు. ఇంకోటి ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. సంరక్షణ చాలా ముఖ్యం. మీరు రకరకాల పనులు చేస్తూ ఉంటారు. ఇలాంటి పనులు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవటం చాలా చాలా అవసరం. ముఖ్యంగా ఇంటి పనులు చేసేటప్పుడు గ్లౌజెస్ ధరించాలి. అప్పుడు ఆ నెయిల్స్ మీద ఈ ప్రత్యక్షంగా ప్రభావం అనేది పడదు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం అండి, డిటర్జెంట్స్. వీటి వల్లనే చాలా వరకు గోళ్ళు విరుగుతూ ఉంటాయి. కాబట్టి డిటర్జెంట్స్తో పనిచేసిన వెంటనే అది ఆ గోడలో ఇరుక్కోకుండా వెంటనే నీళ్లతోటి శుభ్రం చేసుకోవాలి. అలాగే మనం గమనిస్తూ ఉంటాం, డబ్బా మూతలు గోడతో తీస్తూ ఉంటారు. అలా పొరపాటును కూడా చేయొద్దు. అప్పుడు గోళ్ళు విరిగిపోతాయి. అందుకని మీరు ఏదన్నా ఒక ఇన్స్ట్రుమెంట్ను ఉపయోగించి తీయాలి. అన్నిటికీ మించి క్లీన్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్ అంటారు. గోడను ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అందంగా గోళ్ళు పెంచుకోవాలనుకుంటే అవి శుభ్రంగా ఉండటం కూడా చాలా ముఖ్యం. లేకపోతే గోడపై ఉండే మురికి వల్ల ఆ బ్యాక్టీరియా చేరుతుంది, గోళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఆ నెయిల్స్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఆయుర్వేదంలో పిండ తైలం అని దొరుకుతుంది. దీన్ని గోడపైన అప్లై చేసి రబ్ చేసుకుంటే ఆ బ్రిటిల్నెస్ అనేది తగ్గుతుంది. అలాగే గోడ కింద మురికి చేరుతూ ఉంటుంది అనుకున్నాం కదా, దాన్ని తీయటానికి సున్నితమైన నెయిల్ బ్రష్ను ఉపయోగిస్తే మంచిది. ఇక గోళ్ళ అందాన్ని కాపాడుకోవటానికి మీరు కాస్త వ్యక్తిగత శ్రద్ధ చూపించాలి. ప్రధానంగా సంక్షేపత క్రియాయుగో నిదానశ వర్జనం ఉంటుంది ఆయుర్వేదం. అంటే కొన్నిటిని దూరంగా ఉంచాలి. ఉదాహరణకు గోళ్ళు విరిగిపోకుండా ఉండాలంటే, చక్కగా పెరగాలంటే నెయిల్ పాలిష్ రిమూవర్ల వాడకాన్ని తగ్గించాలి. మహా అయితే నెలకి 1 లేదా 2 సార్లు వాడిన తప్పనిసరి పరిస్థితుల్లో. కానీ రోజువారీగా ఈ నెయిల్ పాలిష్ రిమూవర్లని వాడకండి. ఎందుకంటే వాటిలో హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ తోటి రసాయనాలు ఉంటాయి. ఆ గాఢత ఉండేటువంటి రసాయనాల వల్ల గోళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది. అవి సులభంగా విరిగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా అండి వాటిలో ఎసిటోన్ అని ఉంటుంది. ఇది ఒక కెమికల్. ఈ ఎసిటోన్ గోళ్ళకి ఎంత మాత్రం మంచిది కాదు. ఇక మీరు తప్పదు ఇలాంటిది ఏదైనా పాలిష్ రిమూవర్ని వాడాలనుకుంటే ఎసిటోన్ రహితమైనటువంటి రిమూవర్ని ఎంచుకోండి. ఇది సాక్ష్యాధారాలతో సహా రుజువైందండి. అంటే 2019లో జర్నల్ ఆఫ్ అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీలో ఈ విషయం పబ్లిష్ అయింది.
నెయిల్ పాలిష్ రిమూవర్ని వారానికి 2 సార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఉపయోగించే వాళ్ళల్లో గోల్డ్ విరిగిపోయేటువంటి అవకాశం 1 కాదు 2 కాదు 63% ఎక్కువ అని తేలింది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అన్నిటికీ మించి అలవాట్లు అనేవి గోల్డ్ విరిగిపోవడానికి ప్రధానమైన కారణాలు. కాబట్టి ఈ అలవాట్ల మీద కూడా దృష్టి పెట్టాలి. అంటే ఏం లేదు, కొంతమందికి గోల్డ్ కొరికేటువంటి అలవాటు ఉంటుంది స్ట్రెస్ వచ్చినప్పుడల్లా. దీంతో గోళ్ళపైన క్రిములు జారుతాయి, వాటి పెరుగుదలని ప్రభావితం చేస్తాయి. కాబట్టి గోళ్ళను అందంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఈ గోల్డ్ కొరకటం అన్న అలవాటుని మీరు మానుకోవాలి. మీరు మానుకోలేకపోతున్నారనుకోండి, ఆయుర్వేదంలో అడాప్టోజెన్స్ అని కొన్ని మూలికలు ఉంటాయి. ఉదాహరణకు అశ్వగంధ ఇలాంటివి. ఇవి మిమ్మల్ని స్థిరంగా నిలకడగా ఉంచేలా చేస్తాయి. మీ అలవాటుని మీరు మానుకోవటానికి మీకు కావాల్సినటువంటి ఆ నైతిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని, అలాగే ఫోకస్ని ఇవి ఇస్తాయి. ఈ ఎపిసోడ్లోని సమాచారం మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కని అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.